టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ కొడెదెల్ల నాగబాబు గారు. ఆయనకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వరాల జల్లు కురిపించి ఆయనకు మంత్రి పదవిని ప్రసాదించారు. ఇంతవరకు బాగానే ఉంది గాని శ్రీ కందుల దుర్గేష్ గారికి మాత్రం చాలా మనస్తాపంతో ఉన్నారట. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా ఈయన లాక్కుంటారని కూడా తెలిసింది. ఇంకి పెళ్లి సుబ్బిస్టావుకు వచ్చినట్టుగా ఉందని కందుల దుర్గేష్ గారు చాలా బాధపడుతున్నారట. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవనటువంటి కొణిదెల నాగబాబు గారి గురించి జన సైనికులందరూ సంతోషిస్తుంటే కేవలము కందుల దుర్గేష్ మాత్రము దుఃఖిస్తున్నట్టుగా తెలుస్తుంది. మన కొణిదెల నాగబాబు గారు 1961లో పుట్టి ఆ తరువాత ఆయనకి వయసు వచ్చాక అనేక చిందులు వేశారు, అనేక డాన్సులు చేసి చక్కటి సినిమాలు తీశారు. కానీ ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కాకుండా అట్టర్ ఫ్లాప్స్ ఎక్కువని ఈ సందర్భముగా మనము తెలుసుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది. వీరికి ఇంకొక క్వాలిఫికేషన్ ఉంది. చక్కగా అలుగుతూ ఉంటారు, అలిగి వెళ్లిపోతూ ఉంటారు. గతములో జబర్దస్త్ అనేటువంటి షోలో చేసినప్పుడు కంటెస్టెంట్ల మీద అలిగి అప్పుడప్పుడు కిందకి వెళ్లిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవాలి. ఈయన ట్విట్టర్ లో ఎక్కువ కనపడుతూ ఉంటారు. అప్పుడెప్పుడు పెట్టకూడని ట్వీట్లు కూడా పెట్టి 4 అచ్చింతలు కూడా వేసుకున్నటువంటి సంఘటనలు అనేకముగా ఉన్నాయి. అయితే ఈయన ఇప్పుడు మంత్రి పదవి చేపట్టాక ఎలా ఉంటారా అనేటువంటి మీమాంసలు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. నాగబాబు గారు, మీరు అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం అంటే కుదరదండి. ఆ కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవి వెలగబెట్టబోతున్నారు కాబట్టి ఈ అలకలు ఇవన్నీ తగ్గించి మంత్రి పదవి పైన దృష్టి పెట్టి తమ్ముడిని చూసి చేర్చుకోండి. ఎంత గొప్ప మార్పు తెచ్చుకున్నారు. ఆయన ఆవేశాలన్నీ చెప్పాయి. ఇప్పుడు శాంతమూర్తి లాగా శాంతి కపోతము ఎగర వేస్తూ ఎంత బాగున్నారో ఆయన చూసి నేర్చుకోండి. అలాగే మీ బాబు, అదేనండి నాగబాబు గారు, మీ చంద్రబాబు గారిని చూసి కూడా ఎన్నో విషయాలు నేర్చుకోండి. మీ తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆరోగ్య దైవముగా కలుస్తూ ఎప్పుడు నిరంతరం ఆయన చెక్క భజన చేసుకుంటూ ఎంతో చక్కగా పొగుడుకుంటున్నారు. మీరు కూడా ఇలాగే బాబు గారిని పొగుడుకుంటూ 10 కాలాల పాటు మంత్రి పదవి వెలగబెట్టి చక్కగా అందరి మన్ననలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కుశల ప్రశ్నలు వేయడానికి బాబు గారి మిమ్మల్ని ఎంత ఆప్యాయముగా పలకరిస్తున్నారు అంటే మీ పట్ల ఆయనకున్నటువంటి ప్రేమంతా కూడా తెలిసిపోతుంది. మీరు కూడా మహానటుడు, ఆయన కూడా మహానటుడు. మీరు టవర్ స్టార్, ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్. ఈఫిల్ టవర్ నాగబాబు గారు, మీరు టవర్ స్టార్, ఆయన పవన్ స్టార్. సరే గాని పవర్ లెస్ స్టార్లందరూ కలిసి ఒక్కసారి మీరు మీ లోకయ్య తమ్ముడి మీద కన్నేసి పెట్టండి. ఎందుకైనా మంచిది సుమి. తెలుసు కదా, సర్కస్ లో బఫూన్లను చూసి జనమంతా నవ్వుతారు, చప్పట్లు కొడతారు. కానీ ఒక చిన్న కర్ర వెనకలా బాబు గారు, ఇవే తగ్గించుకుంటే మంచిది. చీదరించుకోకండి, అసహించుకోకండి, నటన నేర్చుకోండి. హలో మేడం, 7 years గా లైన్ వేస్తున్నాడంట, కొంచెం కోఆపరేట్ చేయండి. 7 years గా మేము అవాయిడ్ చేస్తున్నాం. నాగబాబు గారు, మిమ్మల్ని ఎవరు అవాయిడ్ చేసినా గాని 7 సంవత్సరాల లోపే మీరు మంత్రి పదవి దక్కించుకున్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవని ఘనత మీ చరిత్రలో చిరస్థాయిగా రాసి ఉంటుంది. పులుల్ని సింహాల్ని ఆడించేవాడు ఒకడు అలాంటోడు. దయచేసి మీరు సినిమా డైలాగులు ఊహించుకుని రెచ్చిపోతే ఉన్న పదవులు ఊడిపోతాయి కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మంత్రి పదవి వెలగబెట్టండి. తమ్ముడిని చూసి నేర్చుకోండి. నువ్వు అసలు వైన్ షాప్ మూయించగలవా అని డౌట్ పడ్డా, అయినా మూయించేశావు. యూఆర్ రియలీ గ్రేట్. ఐఎమ్ ఇంప్రెస్డ్. చాలా థ్యాంక్స్. మీ లవ్వులాగే మీ యొక్క మంత్రి పదవి అనే పువ్వు వాడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. లోకేష్ పైన మాత్రము ఒక కన్నేసి ఉంచండి. మీ పైన నిఘా ఉంటుంది సుమి.
మీ అబ్బాయి గారు నటించిన మటకా సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ప్రేక్షకులు లేకపోయినా, అలాగే మీ మంత్రి పదవి కూడా ఓట్లు లేకపోయినా మీరు సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి నాగబాబు గారు. హిస్టరీ కొత్తగా రాయమంట, హిట్లర్ని దేవుడిగా చేయమంట. నాగబాబు గారు హిస్టరీ రిపీట్ చేయొద్దండి. హిట్లర్ అన్నయ్య ఎప్పుడు పార్టీని కాంగ్రెస్ లో విలీనము చేసి మంత్రి పదవి దోబి మొత్తం అందరినీ నట్టేట ముంచి వెళ్లిపోయడం వల్ల హిస్టరీలు చెప్పుకుంటే అసహ్యముగా ఉంటాయి. ఆ హిట్లర్ అన్నయ్య ఎందుకులే, ఇప్పుడు నీ తమ్ముడిని చూచుకో పవన్ ని. మీ ఇళ్లలో గప్పిలాలనే చండి అంట నా ఇష్టం. పోస్టేజ్ క్లియర్ లేడు లేడా? ఓకే రే, ఇప్పుడు ప్లాన్ చెప్తాను వినండి. సత్య హృదయంలో నేను స్థానం సంపాదించాలంటే ఓ ప్యాకేజ్ చెప్తా. పెడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. నాగబాబు గారు మీ సినిమాలో లాగే మీ పైన కూడా నారా లోకేష్ గారు ఒక కన్నేసి వెనక గూఢచర్యము కూడా చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రెచ్చగొడితే రెచ్చిపోకండి, రెచ్చిపోతే ఉన్న పదవి ఊడిపోతుంది. కాబట్టి పదవిని పసికాలాల పాటు కాపాడుకోండి. చీకటి పడగానే ఆ ఇన్స్పెక్టర్ గారు మామూలు కోసం ఆ వైన్ షాప్ దగ్గరికి వస్తాడు. ఇంకో ప్యాకేజ్ చెప్తా. నీ ప్రతి పెగ్గుకి నా ఇల్లుండురా. అకార్డింగ్ టు న్యూటన్స్ 15th లా చేతికి మట్టి కింద రాస్తున్నా సరే. చేయాలి. నువ్వేం చెప్తా అర్థం కావట్లే బా. ఎవడికి అర్థం వాళ్ళు ఆడికి అర్థం అవుతుంది. వాడు రాగానే ఫస్ట్ దెబ్బ నాదే. నాగబాబు గారు ఈ సినిమాలో లాగే మీ వెనకాల కూడా కొందరు గూఢచార్యులు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యముగా నాగబాబు గారు మీరు లోకేష్ తమ్ముడి మీద ఒక కన్నేసి ఉంచండి. లేకపోతే మటకా సినిమా ఎలాగ అట్టర్ ఫ్లాప్ అయిపోయి 5 మంది జనాలు కూడా లేక థియేటర్లు వెలవెలబోతున్నట్టుగా మీ మంత్రి పదవి ఊడిపోయి మీరు కూడా వెలవెలపోతారు. కాబట్టి కుట్రలన్నిటినీ ఛేదించుకొని 10 కాలాల పాటు మీరు మంత్రి పదవి వెలగబెట్టండి. తమ్ముడిని చూసి నేర్చుకోండి. ఎంత చక్కటి నటన పవర్ స్టార్ది. ఆయన భయభక్తులన్నీ కూడా మీరు నేర్చుకుంటే బాబు గారు మిమ్మల్ని ఎప్పుడూ దీవిస్తూ ఉంటారు. అందరికీ నమస్కారము. బాయ్.